వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా? అంతమయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. కలి ఎవరు? క్రోధాన్ని యువకుడు హింస అనే తన చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. వారికి కలియుగ సంతానమే కలి. అంటే కలిపుట్టుకే వేద విరుద్ధం. ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ధర్మమా అంటే ఏంటి? అనంతంగా ధర్మంగా ప్రజలు జీవిస్తారు. ఏ కర్మలో పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడు, వాటిని ఆచరిస్తారు. అందుకే అంతా కలి ప్రభావం అని అంటారు. కల్కి ఎవరు? శ్రీమహావిష్ణువు అవతారాల్లో 10వది కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం కల్కి పురాణంలో సృష్టంగా పేర్కొన్నారు. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే సంధి కాలంలో కల్కి భగవానుడు సంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతుల్లో ఖడ్గం, తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కి అంటే దోషాలన్నీ పోగొట్టేదని అర్థం, దోషాలను హరించే అవతారం. అందుకే ఆయన కల్కి అయ్యాడు. యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలు. కలియుగం అంతమయ్యే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మ వైవర్త పురాణం, భాగవతం, విష్ణు పురాణంలో సృష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 20 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సత్యం, ధర్మం అనే మాటే వినిపించదు. స్త్రీలను, చిన్నారులను, గోవులను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గోవధ ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వివాహానికి కుటుంబాలలో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమమన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తున్నారు. యజ్ఞ యాగాదులు జరగక ప్రకృతి శోభిస్తుంది. చెట్లు బలహీనమవుతాయి, జలాశయాలు ఎండిపోతాయి. సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. పిల్లలు కన్నవారండి రోడ్డుపాలు చేసి కళ్లముందే వారు కష్టాలు పడుతున్న కిక్కిరి మనకుండా సంతోషంగా జీవించేస్తారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఒకే ఒక జీవితం అంటూ మత్తు శారీరక సుఖాలపై ఆశ కతి పెంచుకుంటారు. గంగమ్మను గౌరవించరు, తులసిని అవమానిస్తారు. అందుకే ఆకలి దప్పికలు పెరుగుతాయి. రోగం లేని మనిషే కనిపించడు. అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది. తినే ఆహారం రుచి తగ్గిపోతుంది. కల్తీ ఆహారం, ప్లాస్టిక్ మిక్స్ చేసేది ఆహారం ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేవారు, ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వేచ్ఛ మానవుల్లా తిరిగేస్తుంటారు. బ్రాహ్మణులు పోషణ లేక మెచ్చులను సేవిస్తారు. వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారంతా ఈ కోవకే చెబుతారు. కంటికి కనిపించినదే ప్రామాణికమంటారు. కనిపించని దేవుడు గురించి వితండవాదం చేస్తారు. సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతులు శక్తి భగవంతుడు అని గుర్తించలేరు. తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాలు వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి. వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. కోరికలు పెరిగి వ్యాధులు బారిన పడతారు. గురువులకు తలంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు. పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను, భగవంతుడిని నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు. దొంగలే పాలకులుగా మారుతారు. తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజలను శోభ పెడతారు. పాలకోలే ప్రజాభక్షకులుగా మారుతారు. అనవసరపు వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు. బ్రాహ్మణులు దైవరాధన వదిలి పెట్టేస్తారు. సంధ్యావందనం చేయాల్సింది పోయి మద్యం, మాంసాలు విక్రయిస్తారు. రాక్షసులకు శరీరం ఉండదు. ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు. జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది. ఈ 20 లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి. కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణ వినిపించదు. కలియుగం 3వ పాదంలో దేవుడు ఉన్నాడు అనే విషయమే గుర్తుకురాదు. ఇప్పుడు 10 ఏళ్లు 11 ఏళ్లకే రజస్వల అవుతున్నాడా? పిల్లలు కలియుగం 3వ పాదంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మరుగుజ్జులుగా జన్మించే ఈ సంతానం కేవలం 20 ఏళ్లు మాత్రమే బ్రతుకుతారు. వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు. ఇక కలియుగం 4వ పాదంలో అరాచకానికి అంతుండదు. ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బ్రతకలేని పరిస్థితి చేరుకుంటారు. ఆఖరి 100 ఏళ్లలో కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు
వస్తాడు కల్కి. ఆ తర్వాత నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై నారాయణోడే భూమిని పాలిస్తాడు. వేదాలను అనుసరించి 4 యుగాలుగా చెప్పబడ్డాయి. మొట్టమొదటి కృతయుగం లేదా సత్యయుగం యోగకాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. భగవంతుడే భూమిని పాలించాడు. అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులే సంతోషంగా జీవించారు. రెండవది త్రేతా యుగం. ఈ యుగం కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించి యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. స్త్రీ యమ్మోహన్ రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మము భాగంలో దెబ్బతింది. మూడవది ద్వాపర యుగం. ఈ యుగం కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన యుగం. ఈ యుగంలో చెడు విద్యలు దుర్మార్గాలు స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో 2 పాదాలు దెబ్బతిని 2 పాదాలపై నడిచింది. నాలుగవది కలియుగం. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. ఈ యొక్క కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ యుగంలో ధర్మ 3 పాదాలు దెబ్బతిని ఒంటి పాదం పై నడుస్తుంది. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడినది. ఇందులో మా స్వతంత్ర సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా స్పష్టంగానూ అసౌకర్యంగానూ అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ కామెంట్ చేయండి.